4.5 months బ్యాక్ టెక్ మహేంద్రాలో జాయిన్ అయ్యాను. అందరిలాగే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ దేర్. అందులోంచి ఇంటర్వ్యూ క్రాక్ చేసి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత జూన్ మంత్లో నాకు హెల్త్ నిజంగా బాగుండలేదు. ఫ్లోర్ మీదనే పడిపోయాను. వాళ్ళు ఇక్కడ నుంచి యూనివర్సిటీ లోపల ఉన్న చిన్న హాస్పిటల్ డామ్స్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి లేదు తన కండిషన్ బాగాలేదు, మీరు మల్లారెడ్డికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడి నుంచి నేను మల్లారెడ్డి హాస్పిటల్కి డెఫినెట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫెసిలిటీ సరిగ్గా లేవని మా హస్బెండ్ నన్ను ఇంటి దగ్గర ఉన్న జీనియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. చికెన్ మసాలా. సో అక్కడ వాళ్ళు చెప్పారు మీకు స్పాండిలైసిస్ అయి ఉండొచ్చు, బికాస్ మీరు చాలా ఇయర్స్ నుంచి కార్పొరేట్స్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. సో నేను స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి 15 days ఫిజియోథెరపీ ఉండింది. ఆల్రెడీ నేను ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ 14 days ఆఫ్ టైంలో థ్రెటనింగ్ ఈమెయిల్స్, మిమ్మల్ని మేము జాబ్లోంచి తీసేస్తున్నాం, మీరు రిపోర్ట్ చేయట్లేదు, డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ వర్క్, వీఆర్ వెరీ సారీ టు లెట్ యూ నో దట్ యువర్ నో మోర్ అన్ ఎంప్లాయ్, అలా మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. చాలా సార్లు కాల్స్ చేశారు. చేసినప్పుడల్లా మీరు ఎప్పుడొస్తున్నారు అని అడిగారు, కానీ మీకు ఎలా ఉంది, మీ హెల్త్కి ఏమైంది అని ఎవ్వరూ అడగలేదు. నా మీద వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ అండి. నేను పర్లేదని వదిలేశాను. బట్ 2 steps ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఐ హ్యావ్ అ ప్రూఫ్ ఆఫ్ ఇట్. సో క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఫ్రైడే ఏం జరిగిందంటే మా పాపకి ఒంట్లో బాగాలేదని నేను కాల్ చేసి చెప్పాను. నేను క్యాబ్ ఏరియాలో అక్కడ దిగి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసరికి 3 calls వచ్చాయి. మా టీం లీడర్ అన్నారు, మీరు పైకి వచ్చేసేయండి, పైకి వచ్చి మీరు మాట్లాడండి, మీరు ఫస్ట్ లాగిన్ చేసేయండి అని చెప్పారు. లాగిన్ చేస్తే లేట్ అవుతుంది కదా సార్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, నేను లాగిన్ చేయలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని. ఆల్రెడీ డెసిషన్ కనుక మీరు తీసేసుకుంటే మీరు మమ్మల్ని ఎందుకు మేడం అడగడం అంటే, లేదు సార్ మీరు మా టీఎల్, మీకు చెప్పకుండా ఎలా ఉంటాను అని చాలా మర్యాదగానే నేను కాల్ డిస్కనెక్ట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను డాక్యుమెంట్స్ పెట్టాను, నోటెడ్ అని పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు నాకు 22nd రోజు నేను నార్మల్గా లాగిన్ చేయడానికని వచ్చానండి. ఫ్రైడే రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు. డాక్టర్కి కాల్ చేశాను, డాక్టర్ ప్రశాంత్ ఎడ్వర్డ్స్, ఐ హావ్ ప్రూఫ్ ఆఫ్ ఇట్. తను రేపు పొద్దున్న మార్నింగ్ 10 o'clockకి రమ్మన్నారు. సాటర్డే రోజు పాప నేను ప్రాపర్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేశారు. రిపోర్ట్స్ అన్ని సండే కదండి, మండే వచ్చి తీసుకోండి అన్నారు. మండే మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా, నేను డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత కూడా దే రోట్ మీ అన్ ఈమెయిల్ దట్ నేను డాక్యుమెంటేషన్ పంపించలేదు, వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదు కాబట్టి నన్ను సర్వీసెస్ నుంచి తీసేస్తున్నా అని మెయిల్ పెట్టారు. ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ we have not any medical report nor have reported back to office, hence we will have to unfortunately proceed with the separation under abandonment form అని ఒక మెయిల్ పెట్టారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దట్ నేను ఐ హ్యావ్ సెంట్ ఇట్ టు దెమ్ అని చెప్పి. ఒకటి నాకు మెయిల్ 21st రోజు మెయిల్ వచ్చింది, థ్రెటనింగ్ మెయిల్. అది కూడా ఇట్ ఈస్ నాట్ నెవర్ రిక్వెస్టింగ్. ఫోన్ చేసినప్పుడు కూడా మీ పాపకి ఎలా ఉంది, మీరు ఎప్పటి వరకు వస్తారు కూర్చోండి. 21st రోజు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి నేను రిప్లై చేశాను. నేను ఎక్కడ వాళ్ళకి కమ్యూనికేట్ చేయకుండా పారిపోయానో నాకైతే తెలియలేదు. మళ్ళీ ఇందులో క్లియర్ గా యూ హ్యావెంట్ రిపోర్టెడ్ టు ఆఫీస్ అన్నారు. 22nd రోజు నేను ఆఫీస్కి వచ్చాను. ఐ యూజ్డ్ ఆఫీస్ క్యాబ్. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ రీడింగ్ దోస్ మెయిల్స్ అండి, నాకు అనిపించింది నేను ఇంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్ లో నేను వర్క్ చేయలేను. ఎనీహౌ ఐ వాజ్ డిసైడెడ్ టు పుట్ డౌన్ మై పేపర్స్ అండ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను నేను టు కంప్లైంట్. పోలీసులు ఏమంటారంటే, మీరు లేబర్ లాకి వెళ్ళిపోండి, లేబర్ లా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు, పిటిషన్ తీసుకుని రిసిప్ట్ ఇచ్చారు. నిన్న డే మొత్తం పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను. ఈవినింగ్ ఐ ట్రై టు రీచ్ ఫ్యూ పీపుల్, బట్ ఎవర్ రెస్పాండ్ సరిగా అవ్వలేదు. ఆ తర్వాత చాలా మందిని అలాగే తీసేస్తారు. మేమేమనుకుంటాం అంటే, ఈ జాబ్ పోతే ఇంకొకటి దొరుకుతుంది కదా, వి విల్ వర్క్ ఫార్వర్డ్ ఇట్. కానీ నించుని ఎవరు క్వశ్చన్ చేయరు. మోస్ట్లీ నన్ను ఎందుకు తీసేసారని నాకు అనిపిస్తుంది అని అంటే, ఐఎమ్ లిటిల్ వోకల్ అబౌట్ ఇట్. సార్ ఒకటి అయితే నిజం, దిస్ ఈస్ అ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎస్పెషలీ ఫర్ విమెన్ టు వర్క్.
ఎందుకంటే సార్ వీళ్ళకి డైలైట్స్ ఉంటాయి, ఆ డైలైట్స్ లో వీళ్ళకి ష్రింకేజ్ రాకూడదు, అందుకని వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పి వెళ్ళాలి. ఎవరైనా వాష్రూమ్ బ్రేక్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలి తప్పించి ఈ గ్యాప్ లో వెళ్ళకూడదు. మనం ఒకవేళ చెప్పామనుకోండి మేము కంఫర్టబుల్ గా లేము ఇవంతా షేర్ చేయడానికి అని, బయో బ్రేక్ అని చెప్పండి, లేకపోతే ఇంకెవరికైనా చెప్పి వెళ్ళండి, బట్ చెప్పి వెళ్ళండి అని అంటారు. వీళ్ళ లంచ్ సిస్టమ్స్ కూడా చాలా వెరైటీ యాడ్ చేసుకుంటే 13 మెంబర్స్ ఉంటారు, పర్ హెడ్ హాఫ్ అన్ అవర్, 4, 5, 6, 7 లాస్ట్ మెంబర్ అన్నం తినే వరకు 9 o'clock అయిపోతుంది. సో వాళ్ళకి స్ట్రిక్ట్ లంచ్ బ్రేక్స్ లాంటివి కూడా ఏవి ప్రాపర్ గా ఇవ్వరు. మోర్ ఓవర్ విమెన్ తో అరిచి మాట్లాడడం సార్, వీళ్ళకి టేబుల్ కాన్వర్సేషన్స్ అని క్లోజ్ రూమ్ కాన్వర్సేషన్స్ అలా ఏ ఉండవు, ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు. ఒకసారి ఈ వాష్రూమ్ బ్రేక్ గురించి నన్ను ఫ్లోర్ మీద చాలా గట్టిగా అరిస్తే నేను చెప్పాను, సార్ మీరు ఇలా వాష్రూమ్ గురించి ఇంతమంది ముందు అరిస్తే నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది, మీరు నాకు ఏదైనా బ్రేక్ ఎక్సీడ్ చేశాను ఏదైనా అనుకుంటే మీరు నా క్యాబిన్ కి పిలిచి చెప్పండి, ఐ విల్ ఆన్సర్ యూ దేర్, బట్ నాట్ ఆన్ ఫ్లోర్ అని. అప్పటి నుంచి క్లోజ్ రూమ్ కాన్వర్సేషన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. బట్ నేనేం చెప్పాలి అని అనుకుంటున్నారా సార్, ఒకటైతే నిజం, దిస్ ఈస్ నాట్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ పీపుల్ టు వర్క్, దే హ్యావ్ టు చేంజ్. ఎవరైతే నాకు కాల్ చేసి నా బాధ అంతా ఏంటంటే సార్, మీకు ఎలా ఉంది అని కూడా అడగకుండా మీరు ఎప్పుడు వస్తారు అని అడిగి జాబ్ నుంచి తీసేయడం కాకుండా, ఐఎమ్ నాట్ ఫైటింగ్ బ్యాక్ దట్ ఐ గెట్ బ్యాక్ టు టెక్ మహీంద్రా, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది హెరాస్మెంట్ కాజ్డ్ బై దెమ్. 4 months నుంచి సార్ మా టీఎల్ వచ్చేసి శివసాయి పున్నా అండ్ భాగ్య. అంటే సార్ ఎవరికైనా కష్టం వస్తే హెచ్ఆర్ తో చెప్పుకుంటారు, రైట్? మీరు ఎవరైనా హెచ్ఆర్ తో చెప్పుకుంటాం, మేము హెచ్ఆర్ఏ కాల్ చేసి థ్రెటన్ చేస్తారు సార్. ఆమె ఇఫ్ యూర్ చెప్పడానికి కూడా ట్రై చేస్తే కమ్ విత్ డాక్యుమెంట్స్ దెన్ ఐ విల్ టాక్ అంటది. ఒక ఆడ మనిషి అట్లీస్ట్ దే షుడ్ లిజన్, ఆవిడ అది కూడా వినదు. తర్వాత మీరు చూసినట్టు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రఫీ గారికి నేను మెసేజ్ పెట్టాను వాట్సాప్ లో. వాళ్ళు అనడం ఏంటి అని అంటే, మీరు మాకు మెయిల్ చేయలేదు అని. ఎనీథింగ్ ఈజ్ అ కమ్యూనికేషన్, రైట్? నాకు ఒక్కదానికి ఈ ప్రాబ్లం ఉందని నేను అనుకోను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ వోకల్, ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ కావాలి సార్. ఇక్కడ పని చేస్తామంటే బోల్డన్ ఈఎంఐలు ఉంటాయి, అవన్నీ కట్టుకోవాలి కదా సార్. లేదు సార్, నా జాబ్ తీసేసారు. రమ్మని చెప్పి ఎంప్లాయ్మెంట్ కి రమ్మని కాదు, డిస్కషన్ కి నిన్న ఈవినింగ్ వెన్ ఐ వాజ్ టాకింగ్ టు మీడియా, వెన్ ఐ వాజ్ టాకింగ్ టు పీపుల్, నాకు కాల్ వచ్చింది. శ్రీధర్ అని ఇస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మీ, లోపల ఉంటారు. ఆయన స్పీకర్ ఆన్ చేసి, రఫీ గారు మీరు ఒకసారి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే కంటే ముందు మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి మాట్లాడండి అని అడిగారు. అయితే నేను అన్నాను, ఐ డోంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్. మీరు ఏం చేస్తారు, మళ్ళీ మీరు లోపలికి పిలిచి పర్లేదు మీ పని మీరు చేసుకోండి అని చెప్తారు. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటిది ఏదో ఇంపోజిషన్, 2 నిమిషాలు బ్రేక్ ఎక్కువైందని, లేకపోతే మీ పర్ఫార్మెన్స్ బాగాలేదని, ఎనీహౌ యు వాంట్ టు టేక్ మీ అవుట్ ఆఫ్ ది కంపెనీ, ఐ నో దేర్ స్టాటిస్టిక్స్. సో నేనే అన్నాను అంటే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే సార్, కార్పొరేట్ ఎంప్లాయీస్ కి ఏదైనా జరిగితే లేబర్ కోర్ట్ కి మాత్రమే వెళ్ళాలి. అక్కడ 2 years 3 years కేసెస్ అంతా అలా పెండింగే ఉంటాయి, కానీ అది ఎప్పటికీ రిజాల్వ్ అవ్వవు. ఓకే, మోర్ ఓవర్ సడన్ గా జాబ్ నుంచి తీసేస్తే వాట్ అబౌట్ మై ఫ్యామిలీ? ఇప్పుడు నాకేం కావాలి సార్, ఐ వాంట్ యూ టు రన్ అ క్యాంపెయిన్ దట్ నేనే కాదు చాలా మంది ఉంటారు ఇలా లీవ్స్, మెడికల్ లీవ్స్ రెస్పెక్ట్ చేయకుండా, బ్రేక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా ఎలా అయితే పని చేయలేరు సార్. నేనేం ఎక్స్పెక్ట్ చేసినా తెలుసు సార్, ఎవరైతే నా జాబ్ నుంచి తీసేసారో, ఎవరైతే ఈ ఈమెయిల్లో ఇంక్లూడెడ్ ఉన్నారో వాళ్ళందరినీ టర్మినేట్ చేసేంత వరకు నేను వదలను సార్. నేను ఇక్కడే కూర్చుంటాను అంటిల్ ఐ గెట్ ది ఇన్ఫర్మేషన్, ఎందుకంటే దిస్ ఇస్ రియల్లీ అ టాక్సిక్ ఎన్వైరన్మెంట్. ఇవాళ పొద్దున్న ఒక కాల్ వచ్చింది, ఒక థ్రెటనింగ్ కాల్ అండి, హైకోర్టు జడ్జ్ అంట. ఐ కెన్ షో ద నంబర్, నాది ఐఫోన్, ఐ కాంట్ రికార్డ్. హర్ నేమ్ ఇస్ ఆచి చికెన్ మసాలా.